పశ్చిమ బెంగాల్లో మొన్న శనివారం రోజు ఒక 11 సంవత్సరాల బాలికని అత్యాచారం చేసి చంపేసి గోను సంచిలో కుక్కేసినటువంటి ఆ సంఘటన గురించి విన్నాం కదా. పిల్లలను ప్రతి ఒక్కరం తల్లడిల్లిపోయాం. అంటే దేశంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. చాలా అంటే చాలా, అంటే దీనికి సరైనటువంటి శిక్షలు కూడా బహిరంగంగా వేయడం లేదు. ఒక 11 సంవత్సరాల చిన్న పాపని ఈ చెత్త లంజా కొడకలు మొత్తం ముగ్గురు పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో, ఉత్తర పరగణాల జిల్లా, దక్షిణ పరగణాల జిల్లా, ఆ దరిద్రం పశ్చిమ బెంగాల్లోనే ఇలాంటి చెత్తనా కొడుకులు వీధిలో ఉంటారు కొంతమంది. అలాంటిది ఆ ఉత్తర 24 పరగణాల జిల్లా అలాగే దక్షిణ 24 పరగణాల జిల్లాలో మాత్రం విపరీతంగా పెరిగిపోయారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యా వెధవలు. అయితే ఇక్కడ ఈ ముగ్గురు దానికి సంబంధించినటువంటి వారు ఆ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ముగ్గురిని అరెస్ట్ చేశారు. అప్పటికే స్థానికులకి కోపం వచ్చి అనుమానం వచ్చినటువంటి ఇద్దరిని చితకబాదేశారు. ఇంకొకరిని కూడా చితకబాదిస్తే వాడు చనిపోయాడు. అలాగే ఇప్పుడు ఈ ముగ్గురు పోలీసు అధీనంలో ఉంటే వాళ్ళు ఏమొచ్చేసి సీన్ రీక్రియేట్ చేయడానికి నిన్న తీసుకెళ్ళినప్పుడు అందులో ఒకడు ప్రభాస్ మండల్ అనేవాడు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే వాడిని లేపేశారు, ఎన్కౌంటర్ చేసి పడేశారు. పోలీసులు చెప్తున్నది ఏంటంటే, మేము సీన్ రీక్రియేట్ చేసినప్పుడు వాడు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు, మా దగ్గర ఉన్నటువంటి గన్ను లాక్కోవడానికి ప్రయత్నాలు చేశాడు, అందుకే మేము వాడిని చంపేశామని. వాస్తవంగా చెప్పాలంటే ఈ మధ్య పోలీసులు కూడా మంచిగానే ప్లాన్ చేస్తున్నారు ఇలా లేపేయడానికి. ఎందుకు వీళ్ళని జైల్లో పెట్టాలి? మన రాష్ట్రంలో కూడా ఇలాంటి వెధవల్లే ఈ చెరువులో పడిపి చనిపోయాడని, లేకపోతే దారిలో తప్పించుకొని పారిపోయాడని చెప్పి చంపేస్తున్నారు. ఇక్కడ వీడిని కూడా అలాగే చంపేశారు. ఒకడిని చంపేయాలనుకుంటే ఏ విధంగానైనా చంపేయవచ్చు. కానీ ఇలాంటి వెధవలను చంపడం అనేది కారణం అవసరం లేదని నేను అంటాను. అంటే కారణం వాళ్ళు చెప్పాలి, నివేదికలు చెప్పాలి కాబట్టి చేయొచ్చు. కానీ ఇలాంటి వెధవల్ని చంపడానికి మాత్రం కారణం అవసరం లేదు. ఇంకేంటి కారణం కావాలి? ఇంక దేనికి కారణం? ఈ చెత్తనా కొడుకులు ఈ విధంగా అమ్మాయిల మీద పడి ఈ విధంగా దారుణాలు చేస్తుంటే ఇంకా వీళ్ళని మనం ఉపేక్షిస్తున్నాం వీళ్ళ కోసం. అందులో ఇంకొకటి కూడా వీడిని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం రాజకీయ నాయకులు. వాడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పడేశారు. ఎవడైనా సరే, వాడు ఏ పార్టీ కావచ్చు, వాడు బీజేపీ వాడా, కాంగ్రెస్ వాడా, టీఎంసీ వాడా, ఎవడైనా కావచ్చు, వాడిని అరెస్ట్ చేసి పడేయడమే. లేదంటే వాడిని కూడా అవసరమైతే వాడికి కూడా ఉరిశిక్ష వేయాల్సిందే. మనం ఏం చేసాం? 2024 ఆగస్టులో ఒక ట్రైనీ డాక్టర్ మీద 18 మంది అంటే 17 మంది దాడి చేసి మృగాల్లాగా పడి అమ్మాయిని విరిచేసి చంపేశారు. అదే కదా మమతా బేగం యొక్క పతనానికి దారి తీసింది. ఇప్పటికీ ఆవిడకి న్యాయం జరగకపోతే ఆ తల్లిని ఎమ్మెల్యే చేశారు అక్కడ ప్రజలు. ఇప్పుడు ఆ పాపకి కేవలం ఇలాంటివి జరగకుండా ఇలాంటి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఆ తల్లిని ఎమ్మెల్యే అయింది. ప్రజల్లో వస్తున్నటువంటి కోపాన్ని చట్ట పరిధిలోకి తీసుకురావాలంటే కష్టం. అది శృతి మించిపోతే చట్టం ప్రజల చేతిలోకి తీసుకుంటారు, తప్పదు. ఇంకా అలాంటి దారుణాలు అంటే అవన్నీ చూసే మమతా బేగం ఇంటికి పంపించేశారు. ప్రతిపక్షంలో కూడా ఉండకుండా చేశారు. నిజంగా చాలా మంచి పని. ఎందుకు ఈ రాజకీయాలు మీరు చేసి? ఒక అమ్మాయికి న్యాయం చేయలేనప్పుడు మీకు ఎందుకు ఈ రాజకీయాలు? ఇప్పుడు ఎందుకు లేపేశారు? అప్పుడు ఎందుకు లేపలేకపోయారు? ప్రజలు ఇది గమనించాలి.